సాధారణంగా గోరుచిక్కుడు అనగానే మనకి హైబ్రిడ్ గోరుచిక్కుడే ఈ మధ్య కాలంలో చాలా మార్కెట్లో అంతా అదే కనపడుతుంది. కానీ విజయవాడ దగ్గర ఉన్న మచిలీపట్నంలో మాత్రం ఈ గోరుచిక్కుళ్ళు నాటు గోరుచిక్కుళ్ళు ఇవి లభ్యమవుతాయి. ఇవి చాలా లేతగా ఉంటాయి, చూడటానికి ఇలాగా గింజ వచ్చినట్టుగా ఉంటుంది, కానీ చాలా తొందరగా అయిపోయేటటువంటి కూరల్లో ఇదొకటి. ఫైబర్ రిచ్ కూర ఈరోజు చేసి చూపిస్తాను. ఉల్లికారం పెట్టి చేసుకుందాం. ఈ ఉల్లికారానికి కావలసినటువంటి పదార్థాల్లో ముందుగా మనకి ఒక అరకిలో నాటు గోరుచిక్కుళ్ళు. ఇది మీకు లభ్యం కాకపోతే మామూలు గోరుచిక్కుళ్ళతో కూడా చేసుకోవచ్చు, అదే రుచి ఉంటుంది. ఆ తర్వాత సాంబార్ వెంగాయం అని మనకు మద్రాస్ సైడ్ దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకా చిన్న సైజులో దొరుకుతున్నాయి. ఇవైతే ఏంటంటే ఘాటు తక్కువ, కొద్దిగా తీపి ఉంటుంది దీంట్లో. సో ఉల్లికారానికి ఎప్పుడూ కూడా ఐడియల్ ఇది. మామూలు ఉల్లిపాయ కన్నా ఈ సాంబార్ వెంగాయం వాడితే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పాటు మనకు కావలసిన వస్తువులు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పోపు సామాన్లలో ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఉల్లికారం కాబట్టి దీనిలో ఒక 3 చెంచాల నూనె. నేను కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనె అంటే గానుగా పల్లి నూనె వాడతాను వంటలకి. ఎందుకంటే ఇందులో ప్యూఫా మూఫా ఉంటుంది, గుండె బలానికి చాలా మంచిది. నూనె వేడెక్కగానే నూనె ఇలా పెట్టి చూస్తే మన చేతికి వేడి తగిలిందంటే నూనె వేడైందని. దీనిలోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర. ఈ పోపు వేగుతుండగానే మనం కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 2 చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, పోపు గింజలు మన మీద పడకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు. కూరకి సరిపడా వేసేసుకున్నామంటే ఆ పోపు గింజలు మన మీద పడకుండా అది కూడా సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక కరివేపాకు. కూరల్లో కరివేపాకు వాడుతున్నప్పుడు ఒక సీక్రెట్ ఏంటంటే ఇలాగ చేత్తో తుంపి వేసామంటే దాని చక్కటి వాసన ఏదైతే ఉంటుందో అది కూరకంతటికి కూడా చక్కగా పడుతుంది. అలాగే గోరుచిక్కుళ్లకు మాత్రము సరిపడగా ఉప్పు. ఇప్పుడు ఇందులోకి కడిగి చివర్లు క్లీన్ చేసేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుళ్ళు వేసేస్తున్నాను. దీన్ని ఇలాగా చక్కగా కలిపేసుకునేసి ఇందులో గోరుచిక్కుల్లో కొంతమంది ఉడక పెట్టి కూడా వండుతారు, అంటే నీళ్ళలో ఉడికించి కూడా వండుతారు. కానీ గోరుచిక్కుడు గుడ్డలాగా అయిపోతుంది అనేది అమ్మ, అందుకని నేను ఇలాగే వేయించేస్తాను, నూనెలోనే వేయిస్తాను. నాటు గోరుచిక్కుడు కాబట్టి అలా వేడి తగలగానే ఇలాగ ఉడికిపోతుంది బీన్స్ లాగా. సాధారణంగా ఉల్లికారం పెడుతున్నప్పుడు దానికి ఒక సీక్రెట్ మసాలా నేను వాడేది ఉంది. అదేంటంటే ఒక 2 మెంతులు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇందులోకి ఒక పెద్ద చెంచాడు ధనియాలు. మర్చిపోకండి, మనం కూరలో ఆల్రెడీ ఉప్పు వేసాము. ఇప్పుడు ఉల్లికారానికి సరిపడా మాత్రమే ఒక 1/2 చెంచాడు వేసుకుంటాము. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవి వేసేసి ఇది మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటాము. అదే మనం వేసుకునే వాడేటటువంటి ఉల్లికారం. గ్రైండ్ చేసి తీసుకొస్తాను. అయిపోయింది చూడండి, ఉడికిపోయింది. మనం ఉల్లికారం వేయించుకుని అది దంచుకుని మిక్సీ పట్టుకుని వచ్చే లోపలే ఇలాగ ఎర్రెర్రగా అవుతున్నటువంటి గోరుచిక్కుళ్ళు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇలా కచ్చా పచ్చాగా, చాలా తక్కువ, కొంచెం ఉల్లిపాయలు ఇలాగ ఉండాలి, బొత్తిగా వేసేసేయకుండా ఇలాగ కచ్చా పచ్చగా కొన్ని ఉల్లిపాయలు అలాగే తగులుతూ ఉంటే మనం తింటున్నప్పుడు పంటి కింద కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కలిపేసుకుని
కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, నాకు చూస్తుంటే పసుపు తగ్గింది అనిపించింది, అందుకని ఇంకా కొద్దిగా పసుపు వేసేసుకుని సన్నసెగ మీద ఒక 2-3 నిమిషాలు ఉంచితే సీక్రెట్ మసాలాతో గోరుచిక్కుడు ఉల్లికారం రెడీ. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే ఫర్దర్గా మేము పెట్టేటటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.